మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చితినని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ప్రభువు మనం కదులుదాము అంటున్నాడు, మనం వెళ్దాము అంటూ ఉన్నాడు. ఇది క్రొత్త నిబంధనలోనే కాదు, మనం పరమ గీతముల్లోనికి వచ్చి చూసినట్లయితే అక్కడే ఆ ప్రియురాలి యొక్క సంభాషణలో ఈ విషయాలను మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 11వ వచనంలోనికి వచ్చి మీరు చూసినట్లయితే రాయబడిన లేఖనం ఇలా ఉన్నది: నా ప్రియుడా, లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలలో నివసింతము, పెందలకడ లేచి ద్రాక్ష వనమునకు పోదము. ద్రాక్ష వల్లులు చిగురించినవో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము, రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచన నీకు చూపేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ప్రియుడు ప్రియురాలు యొక్క సంబంధం సంఘము మరియు కదా వధువు వరుని యొక్క సంఘము మరియు ప్రభువు యొక్క సంబంధాన్ని సూచిస్తుంది అని మనందరికీ ప్రభువులో తెలుసు ప్రియులారా కదా. కనుక ఇక్కడ ఈ సంబంధ బాంధవ్యాలు అన్నీ గ్రామ సీమలకు వెళుదము రండి అని ప్రభువు పిలుస్తూ ఉండగా, ఏంటి గ్రామాల్లోనికి పోతే ఈ ప్రభువుతోని అయ్యేదేంటి, పోయేదేంటి? గ్రామాలు ఎలా ఉన్నాయి? హోషేయ ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మీ మీద మీకు ప్రత్యక్షమై నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి, ఎండిన భూములను చదును చేయుడి అని చెప్తూ ఉన్నాడు. ఈయన వస్తే ఏం జరుగుతుంది? ఈయన ఎవరు అంటే ప్రియులారా, ఆయన జీవ జలమై ఉన్నాడు. ఎవరు వెళ్ళని ఆ బీడు భూమి లాంటి, మీకు జ్ఞాపకం ఉన్నదా, సమరయ మార్గానికి యూదులైన వాళ్ళు ఎవరు కూడా అటు వెళ్ళరు, కానీ యేసు అక్కడికి వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మీయ దాహముతో సతమతమవుతూ ఉన్న సమరయ స్త్రీ ఆయనను కలుసుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. కనుక ఈ నీళ్లు ఇక్కడే ఒక బావిలో ఉన్నట్లుగా, ఒక ట్యాంకులో ఉన్నట్లుగా, ఒక చిన్న చెరువులో ఉన్నట్లుగా ఇక్కడే ఉంటే అదంతా ఎలా సస్యశ్యామలం అవుతుంది? ఇది ఇక్కడి నుంచి అక్కడికి కదలాలి. ప్రియమైన దేవుని వారలారా, మనకు తెలుసు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే తన సేవకుడైన యెహెజ్కేలును ఆ దర్శనములో ఆయన లోయలోనికి తీసుకుపోవడం మనం చూస్తాం. ప్రియులారా, లోయలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది? సుమారు 100 స్క్వేర్ మైల్స్లో అక్కడ ఎండిన ఎముకలు ఉన్నవి. అవన్నీ షేప్లెస్, దాంట్లో జీవం లేదు. నరపుత్రుడా, నీకేం కనిపిస్తూ ఉన్నది? ఏం కనిపిస్తుంది? ఎండిన ఎముకలు. ప్రభు, ఏమైనా జరుగుతుందా? నాకైతే తెలియదు. ఏదన్నా ఉంటే నువ్వు చెప్పు, నేను వింటా, అయితే ప్రకటించు అంటున్నాడు. ప్రకటించేది ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. 119 కీర్తన 50 వచనం అంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తూ ఉన్నది. ఏంటి ఈ వాక్యం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే జీవ జలమై ఉండెను, ఆయనే శరీరధారిగా యేసు ప్రభువుగా వచ్చాడు. కనుక ఆయన అక్కడి నుండి మూవ్ అవుతూ ఉంటే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడో ఆ ప్రాంతం అంతా ఏమవుతుంది? చిగురిస్తుంది, సస్యశ్యామలం అవుతుంది. ఆ మోడు బారిన, బీడు బారిన స్థితులన్నీ కూడా, ఆ మారా అనుభవాలన్నీ కూడా మధురముగా మార్చబడతాయి. ప్రియులారా, ఎలీషా దినాలలో బోధకుడా, ఇదేదో చేదుగా ఉన్నాయి ఈ నీళ్ళు అంటాడు, ఏదో కొమ్మని తీసనిలయ్యి అంటారు, ఇంకేదో జబ్బుగా ఉన్నదంట, దాంట్లో ఉప్పు వేయి, అది బాగైద్ది అని చెప్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నాతో పాటు మీరు చూడండి, యేసు ప్రభువుని నేను నీటిగా పోల్చి ఈ మాటలన్నీ మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 47వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనం నుండి ఇలా ఉంది: నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను,
ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశములకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారును. 9 వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారముగాను ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇంకా మనం క్రిందికి చదివితే అనేక శ్రేష్టమైన పాజిటివ్ థింగ్స్ అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నాగరికతలన్నీ ఎక్కడ వెలిసాయి? సింధు నాగరికత ఎక్కడ వెలిసింది? హరప్ప మొహంజోదారో ఎక్కడ వెలిసింది? ప్రియులారా, ఎక్కడ నీరు ఉన్నదో అక్కడే కదా. నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడే జీవితం, అక్కడే డెవలప్మెంట్. నీరు లేని దగ్గర ఫ్యూచర్ లేదు, నీరు లేని దగ్గర డెవలప్మెంట్ లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆకాశము తన సింహాసనముగా, భూమి తన పాదపీఠముగా కలిగి ఉన్న, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన మహామహుడైన దేవుడు ఇక్కడ ఆయన ఒక జీవ జలముగా మన కొరకై ఉన్నాడు. ఆయన ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయి, నాలో నుండి నన్ను ఒక డ్యామ్గా మార్చు, నాలో నుండి మళ్ళీ అది కంటిన్యూ కావాలి. ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడ మొత్తము బ్రతుకు ఉంటుంది, అక్కడ బాగుపడడం ఉంటుంది, అక్కడ బలపడడం ఉంటుంది. ఈ జీవజలమై ఉన్న యేసు ఇక్కడనే ఉంటే ఆ ప్రాంతాలన్నీ అలానే చీకటిమయంగా ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క దైవికమైన నియమ క్రమాలు అలానే ఉంటే ప్రియమైన వారులారా, అది సరి అయింది కాదు. ఆ స్థితి నుండి లేవాలి మనం, ఆ స్థితి నుండి మనం బయటికి రావాలి. అనేక ప్రాంతాల్లో నీ కాలు పెట్టాలి. ఎందుకంటే బైబిల్ సేస్ లైక్ దిస్, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను. మన పితరులకు చేసిన ఆ ప్రమాణం ఈరోజు ఆత్మీయ సంతానమై ఉన్న మనకు వర్తించదా? మనము దానికి వారసులము కాదా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఈ నీరు ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడ అన్నీ ఏమవుతున్నాయి? బ్రతుకుతూ ఉన్నాయి. 43 యెషయా గ్రంథము 19-20 వచనాల్లో రాయబడిన లేఖనం ఇలా ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. ప్రియులారా, మీరు గమనించారా? ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదేదో అప్పుడు వారి కొరకు మాత్రమే చేసిన ఒక గొప్ప కార్యం కాదు, కానీ అది ఈరోజు మనకు, మన తరువాత ప్రభు రాకడ వరకు ఎక్కడెక్కడైతే ఈ చీకటి ఎడారి లాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారో, బీడుబారిన స్థితిలో ఉన్నారో, అరణ్య స్థితిలో ఉన్నారో, అగమ్య గోచరమైన ప్రయాణం చేస్తూ ఉన్నారో, వీరు అందరి కొరకై మన వరకు వచ్చి మన నుండి ముందుకు కొనసాగుతూ ఉన్నది. మనం ఉన్న చోట్ల ఉండడం అంత మంచిది కాదు. మనము కదలవలసిన వారమై ఉన్నాం. మీరు చూడండి, ఒకే దగ్గర ఉన్న నీరు ఏమవుతుందండి? టేస్ట్ మారుతుంది, అది చెడిపోతుంది, ఎక్సెట్రా. ఎక్కడి నుంచో తెచ్చి వేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా దాంట్లో ఏమంటారు, క్రిములు అనేటివి ప్రారంభమైపోతూ ఉంటాయి. కానీ పారే నీరు ఉన్నది చూసారా ప్రియులారా? పారే నీరు, దానికి ఏ గొడవలు ఉండవు. వెళ్తూ ఉంటే ఎవరికి అవసరమైతే వారు తీసుకోవడానికి అది సౌలత్గా ఉంటుంది. ఆ తీసుకున్న వాళ్ళందరి యొక్క అవసరతలను అది తీరుస్తూ ముందుకు పోతుంది. ప్రభువారు నేను ఇందు నిమిత్తం వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం వచ్చాడు? ఏం ప్రకటించాలి? గాడ్స్ ఓన్లీ సన్ ప్రొవైడ్స్ ఎటర్నల్ లైఫ్. దేవుని అద్వితీయ కుమారుడే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువు లేకుండా ఇంకేమీ లేదు. प्रभु के लहू के द्वारा हमारा पापों का छुटकारा मिल जाएगा.
मसीह के सिवा और दूसरा रास्ता नहीं है। जन्नत पहुंचना बोले तो सिर्फ ईसा अलैहिस्सलाम है। హల్లెలూయా. ఆయన మార్గం వేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు వెళ్దాం రమ్మంటున్నాడు అంటే ఆది కాండం ఇలా చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. 12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండురి. అగమ్య గోచరం అంటే ఏంటి? త్రోవ లేదు, ఎటు పోవాలో తెలియదు, కానీ వెళ్ళాలి. ఈ అగమ్య గోచరమైన ప్రయాణములో, త్రోవ లేని స్థితిలో ఆయనే మనకు త్రోవ అయ్యాడు. నేను వెళ్ళకపోతే మనం అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరు వరకు ఒక రోడ్ వచ్చింది, పక్క ఊరు వాళ్ళకు రోడ్ లేదు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి, మా ఊరి వరకు రోడ్డు కంటిన్యూ చేయండి, ఇక్కడి వరకు వస్తూ ఉన్నాం, దీని తర్వాత అక్కడ వాగులు వంకలు ఎక్సెట్రా ఎక్సెట్రా మేము వెళ్ళలేకపోతున్నాం, ట్రాన్స్పోర్ట్ కష్టం అవుతుంది, సో దట్ మా ఊరు డెవలప్ కావడం లేదు, త్రోవ లేదు. ఎన్నో ఊర్లకు త్రోవ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ అని ఒక మండలం ఉన్నది, అదంతా గోండి ట్రైబ్ ఉండే ప్రాంతం. దే ఆర్ ఆల్ స్పీకింగ్ ఏంటి, మరాఠీ స్పీకింగ్ పీపుల్. నేను గాదిగూడ అనే ప్రాంతానికి వెళ్ళిన, ఇది నేను చెప్తున్నది ఎప్పుడు 96 మాట, సువార్త చెప్తూ ఉన్నాను. నేను వెళ్ళాను, అక్కడ ఒక గోండి ఆయనను కలిసి అన్నాను, భాయ్ ఆప్కా నామ్ క్యా హై, ఏదో మాట్లాడాను. यीशु मसीह मालूम है क्या? यीशु मसीह कौन? यीशु मसीह वो कोसा जात वाला है, उसका बाप का नाम क्या है और वो उसका घर का नाम क्या है? యోనా వాళ్ళు ఏమన్నాడంటే, యేసు ప్రభు తెలుసా నీకంటే, వాళ్ళు ఏమిటోళ్ళు, ఏం జాతి వాళ్ళు, పల్లెటూర్లలో అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ కులాన్ని బట్టి చెప్తారు. కోసా జాత్ వాలా హై, ఎందుకంటే అక్కడ గోండి, కొలాం, నాయక్పూడ్, అందు, తోటి, బంజారా, మథురా ఇత్యాది గిరిజన తెగలు ఉంటాయి. సో దాంట్లో అడుగుతున్నాడు కోసా జాత్ వాలా హై. और दूसरा उसका बाप का नाम क्या है, వాళ్ళ ఫాదర్ పేరు ఏంటి పల్లెటూర్లలో. మూడోది వాళ్ళ ఇంటి పేరు ఏంటి. నేను అన్నాను, यीशु मसीह इंसान को उद्धार देने के लिए आए सो परमेश्वर है. परमेश्वर हमारा परमेश्वर हमारे को है. మా పేన్ మాకున్నారు, పేన్ అంటారు వారు, ఆకి పేన్, ముండా పేన్, పెర్సా పేన్, హెండువా పేన్, జంగుబాయ్, నాగోబా. हमारा देव పెర్సా పేన్ है. పెర్సా అంటే పెద్ద దేవుడు. आपका परमेश्वर हमारे को क्यों? అయినా యేసు అంటాడు దేవుడు అని మాకు తెలియదు. యేసే మార్గం కదా. మార్గం అయి ఉన్న యేసు ఆ ఊరికి పోకపోతే ప్రియులారా ఎట్లా అక్కడ డెవలప్మెంట్? యేసు అనే నీరు ఆ ఊరికి వెళ్ళకపోతే వారి దాహం ఎలా తీరుతుంది? యేసు అనే నీరు, జీవజలం ఆ ఊరికి వెళ్ళకపోతే అక్కడ నాగరికత ఎలా వస్తుంది? నరపుత్రుడా ప్రకటించు. ఏం ప్రకటించాలి? వాక్యం ప్రకటించు. వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడ్డదో నీ నోటి నుండి వచ్చే మాట పడిపోయిన వాంట్లను లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అగమ్య గోచరమైన భవిష్యత్తు ఒక బ్లర్గా ఉండి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వాళ్లకు నీ నోటి నుండి వచ్చే ఆ ప్రభు పక్ష మాట వారికి త్రోవను చూపెట్టేదిగా ఉంటుంది. త్రోవను చూపెట్టేదిగా ఉంటుంది. వారి యొక్క విజయవంతమైన రేపటిలోనికి వారిని నడిపించడానికి నీవు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఈ సొసైటీలో ఒక పిల్లర్గా, ఒక బ్లెస్సింగ్ ఛానల్గా, ఒక సొల్యూషన్గా దేవుడు నిన్ను నన్ను ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూనో నయోమిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవ సంకల్పంలో శాపాన్ని దీవెనలోనికి మార్చడానికి దేవుడు ఆమె కుటుంబాన్ని అక్కడికి పంపించాడు. మ్యాటర్ రోటీ కపడా మకాన్ కాదు ఇది. అక్కడ లోతు బిడ్డల ద్వారా వచ్చిన మోయాబు అనే శాపం ఉన్నది. ఆ అస్తమయ స్థితి ఉన్నది. దాన్ని ఉదయంలోనికి మార్చడానికి ఈ నీరు అక్కడికి వెళ్ళింది. ప్రియులారా, మారా అనుభవం ఈమెది కాదు, మారా అక్కడ ఉన్నది. మోడు బారింది ఈమె కాదు, మోడు అక్కడ ఉన్నది. ఇక్కడ భర్త చనిపోతే రేపు అక్కడ కలుసుకుంటాం, కానీ ఆమెకు భవిష్యత్తు లేదు, ఆమెకు స్పిరిచువల్ ఫ్యూచర్ లేదు. అలాంటి స్థితిలో వీరిని అక్కడికి పంపి ఈ నీరు ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడున్న ఉప్పు నీళ్ళన్నీ మంచిగా మారుతూ ఉన్నాయి, చెడిపోయినవన్నీ బాగుపడుతూ ఉన్నాయి, పడిపోయినవన్నీ తిరిగి లేస్తూ ఉన్నాయి.
దేవునికి మహిమ కలుగును గాక. వారు త్రోవను చెరిపి వేసుకున్నారు. నిన్ను నన్ను దేవుడు యేసు అనే త్రోవ వేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. 58 యెషయా గ్రంథం 11 నుండి క్రిందికి మనం చూస్తే, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరగబడిన దాన్ని బాగు చేయువాడవనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. వెళ్దాం రా అంటే ఆయన వెనుక మనము వెళ్తే కొంత దూరం ఆయన వచ్చి ఇక వెళ్ళండిరా బాబు నేను రానడం కాదు. అయితే కొంచెం దూరం ఆయన ముందు నడుస్తాడు, తర్వాత నిన్ను ముందు పెడతాడు. ఆయన నిన్ను ముందు పెడతాడు, నీ వెనక ఆయన ఉంటాడు, నీలో ఆయన ఉంటాడు. నా యొద్దకు వచ్చువాడు, నేను ఇచ్చే నీళ్లు తాగు, వాని హృదయంలో నుండి జీవజలం వస్తుంది. నీవు ఈ సొసైటీకి ఒక సొల్యూషన్ అవుతూ ఉన్నావు. ఏమో ఎంతోమందికి గతి లేదు, ఎంతోమందికి పరిష్కారం లేదు. సూసైడ్ పరిష్కారం అనుకుంటున్నారు, డ్రగ్స్ పరిష్కారం అనుకుంటున్నారు. ఈ నీళ్లు అక్కడికి వెళ్ళాలి, పక్క ఊర్లోకి వెళదాం రండి. ఇందుకొరకు నేను వచ్చాను, నిన్ను నేను పిలిచింది నాతో పాటు ఈ గొప్ప పరిచర్య చేయడానికి. జీవజలమై ఉన్న నేను ఎక్కడ పారుతానో అక్కడంతా బ్రతుకుతుంది. నా తదనంతరం నా తర్వాత నీవు దాన్ని కంటిన్యూ చేయాలి. బట్ ఫిజికల్గా నేను లేకపోయినా నేను మీతో పాటు యుగ సమాప్తి వరకు నేను ఉన్నాను. తరలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. మహాగణుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. జీవజలమై ఉన్న మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ఆత్మీయ దాహమును తీర్చిన యేసు ప్రభు వారి ద్వారా మీ దివ్య సముఖమునకు వచ్చి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంకాల పరిచర్యలో ఇంతవరకు నాయన జరిగిన ఆయా పరిచర్య ఘట్టముల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు అని మేము నమ్ముతూ ఉన్నాం. మీ స్వరూప స్వభావంలోనికి మేము రూపాంతరము చెందినట్లు నాయన మీ మనస్సు మేము కలిగి ఉండుటకై కారణముగా ఉండుటకు మీ కృప చూపుమని స్తుతి స్తోత్రము వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.